బోధన్లో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమం ఘనంగా డ్రింక్ చేసి బైక్ నడుపుతూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కఠిన హెచ్చరిక. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్లో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు కీలక సందేశాలిచ్చారు. అరైవ్ అలైవ్ 2026 కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్ నివారణ, డ్రగ్స్ నియంత్రణ, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై గ్రామ సర్పంచ్లు, కౌన్సిలర్లు మరియు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు ఘాటుగా హెచ్చరిస్తూ డ్రింక్ చేసి బైక్ లేదా వాహనం నడపడం ప్రాణాలకు ప్రమాదం. ఇది కేవలం చట్టవిరుద్ధమే కాదు, కుటుంబాలకు విషాదం తెచ్చే చర్య అని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా మానుకోవాలని సూచించారు. అధిక వేగం, అలసటతో డ్రైవింగ్, నిర్లక్ష్యం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనాల మధ్య సరైన దూరం పాటించడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని వివరించారు. యువత డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్ వంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండాలని, సమాజం మొత్తం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టేటప్పుడు భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గణాంకాలను వెల్లడిస్తూ 2020లో కరోనా వల్ల సుమారు 200 మంది మృతి చెందగా 2025లో రోడ్డు ప్రమాదాల వల్ల 302 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 47 హత్యలు నమోదయ్యాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు మరింత ప్రాణాంతకమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి తూము పద్మశరత్ రెడ్డి, వైస్ చైర్మన్ ఇలియాస్, టౌన్ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ, రూరల్ సిఐ విజయబాబు, రుద్రు సిఐ శ్రీకృష్ణ తదితర అధికారులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, ప్రజలు మరియు పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు. ప్రాణం మించింది ఏదీ లేదు. డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు. సురక్షితంగా ఇంటికి చేరండి పోలీసులు పిలుపునిచ్చారు. మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది. ఎస్ సార్, ఎస్ సార్. దిలీప్ స్క్రీన్ రైట్
तरीके से अपनी जिम्मेदारी समझते हुए आप अपने अपने महलों में, अपने गांव में अपने अपने तौर पे जिम्मेदारी समझते हुए जिस तरीके से पुलिस हमको बार बार बोल रहे हैं कि सीसीटीवी कैमरा लगवाइए, हेलमेट का अवेयरनेस करवाइए, तो ये सीपी साहब अपनी जिम्मेदारी पे बड़ा प्रोग्राम रखे। मैं तो समझता हूँ, मैं मेरी लाइफ में पहली बार ये देखा वो ऑर्गेनाइज करना तो करना, इसके साथ लंच भी अरेंज करें। बहुत बड़ी खुशनसीबी है हमारी, हमको इतना बुला के ये चीजों से अवेयर कराते हुए हमको ये समझाया जा रहा है कि आप लोग भी जिम्मेदार है, आप जाके अपने जो है ना कौम को या अपने आवाम को समझाइए। तो इंशाअल्लाह ताला इस स्टेज से मैं भी वायदा कर रहा हूँ साहब आपको कि हर दिन हमारे महल्ले के 4 नौजवान को बुला के, या नहीं तो हर महल्ले के हर वार्ड के जो है नौजवान को और जो जिम्मेदार लोग हैं, मस्जिद के उलमा हैं, वो लोगों को बुलाकर हम इस तरीके से जो है ना हम एक्सप्लेन करेंगे, क्योंकि एक अच्छी शुरुआत है ये। और मैं समझता हूँ ये इंशाअल्लाह ताला आने वाले दिनों में इसका बेहतरीन रिजल्ट मिलेगा और पूरा क्रेडिट हमारे सीपी साहब और पुलिस डिपार्टमेंट को जाएगा। मैं जो मुझे वक्त दिए, मैं उसका तहे दिल से शुक्रिया अदा करता हुआ मैं अपनी बात खत्म करूंगा। ప్రోగ్రామ్ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అంటే ఏర్పాటు చేసినటువంటి మన నిజామాబాద్ సిపి చైతన్య గారు మరియు ఇక్కడ విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరూ, ముఖ్యంగా ఇంతసేపు పొద్దున నుండి కూడా ఎంతో ఇంట్రెస్ట్గా అంటే ప్రతి ఒక్క విషయాన్ని మనం వినాలి, మన గ్రామాల్లో కావచ్చు, మన వార్డులలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్న మంచి ఇంట్రెస్ట్తో ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న నుంచి ఒక్కళ్ళు కూడా లేగలేదు. నేను దానికి మాత్రం ప్రతి ఒక్కరిని అభినందిస్తా ఉన్నాను. మరి మనకి సైబర్ క్రైమ్ వెంకటేశ్వర సార్ చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం అందరం కూడా వినడం జరిగింది. మరి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం వారు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనము ఇంత ఇంట్రెస్ట్గా విన్నాము. మరి రేపటి రోజున మనందరం కూడా, నాకు తెలిసి నేను గోదాం మున్సిపాలిటీ నుండి యాజ్ ఎ చైర్పర్సన్గా ప్రతి వార్డులో కూడా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి గోదాం పోలీస్ శాఖ వారిని కూడా ఆహ్వానించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. మరి అదే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోడ్ సేఫ్టీ మెజర్స్ మనందరికీ కూడా తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ముఖ్యంగా యూత్కి అంటే వారికి మనము చేస్తున్న గైడ్ లైన్స్ వాళ్ళకి అర్థం కావచ్చు, లేకపోతే యూత్ కాబట్టి వాళ్ళు ఏం కాదు, రూల్స్ ఏం తెలియకుండా డ్రైవింగ్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు మన ఇళ్లలో ఎన్నో చూస్తూ ఉన్నాం. దానివల్ల చాలా మంది ఇళ్లలో ఎన్నో జీవితాంతం దుఃఖం అనుభవించే పరిస్థితుల్ని మన చుట్టుపక్కల, మన ఇళ్లలో, మన ఇంటి పక్కన మన ఫ్రెండ్స్ కావచ్చు, బంధువుల్లో కావచ్చు, ప్రతి ఇంట్లో కూడా చూస్తూ ఉన్నాం. వారి దుఃఖాన్ని ఎవరు తీర్చలేరు. ఎందుకంటే మనం సేఫ్టీగా వెళ్తున్నా కూడా ఎదుటి వారు సేఫ్టీగా వస్తారా లేదా అనేది తెలియట్లేదు. కాబట్టి ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అవ్వాలి అంటే ప్రజలందరి సహకారం ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి వారి గ్రామాల్లో కావచ్చు, మా వార్డ్స్లో కావచ్చు, మేమందరూ కూడా హెల్మెట్స్ యొక్క విశిష్టత మరియు రోడ్ సేఫ్టీ మెజర్స్ అందరూ కూడా పాటించాలని మేము కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు విలేజ్ లో లైట్ తక్కువ ఉంది, అక్కడ ఏమవుతుంది, రోడ్ పైన లైట్ తక్కువ ఉంటే అమ్మాయిని నేర్పించేవాడు అక్కడే కూర్చుంటాడు. లేదు దొంగతనం చేయాలనుకునేవాడు అది బెస్ట్ చీకటి. మీరు కనీసం మనకి అన్ని ప్లేసెస్ కాకుండా ఐడెంటిఫై చేసుకోవాలి. మన విలేజ్, మన గ్రామంలో ఎక్కడ లైటింగ్ తక్కువ, ఎక్కడైతే జనాలు తిరిగే ప్లేసెస్, నేను మీ పొలాల్లో అన్నట్లేదు, జనాలు తిరిగే ప్లేసుల్లో ఎక్కడ లైటింగ్ తక్కువ ఐడెంటిఫై చేసుకుని మనం అక్కడ లైట్స్ పెట్టుకోవాలి, ప్రయారిటైజ్ చేసుకోవాలి పని. రెండోది సీసీ కెమెరాలు అంటాం, ప్రతిసారి సీసీ కెమెరాలు అంటాం. ఎంతమంది దగ్గర ఫోన్ ఉన్నాయండి? అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయా? ఉన్నాయా కదా సెల్ ఫోన్ అందరి దగ్గర? ఎన్ని రోజులు పారుతారు మీ ఫోన్? 1 year, 2 years, 3 years. మీరేమంటారు సార్ సీసీ కెమెరా పెట్టాము సార్ పని చేయటది. ఎన్ని ఏళ్ళ క్రితం పెట్టారు? 5 ఏళ్ళు 10 ఏళ్ళ క్రితం పెడతారు. మీరు 2 ఏళ్ళు మీ జేబులో ఉన్న ఫోనే పని చేయదు, ఎండలో ఉన్న సీసీ కెమెరా 10 ఏళ్ళు
తెంపేసినాయి సార్. తాడుని వైర్ని కోతులు తెంపేసినాయి సార్. అసలు పని చేయండి చెప్తారు కదా. नेक्स्ट सर बंदर जाके वो सीसी कैमरा पकड़ के घुमा दिया सर. वो तो पट्टुनी सीसी कैमरा इచ్చేసినా సార్. ऐसे చెప్తాను కదా వీటికి సొల్యూషన్స్ ఉన్నాయి. సీసీ కెమెరాలు కోతులు తెంపేస్తాయి బయట. దానికి ఎటున్నారు అన్నాడు. అంటే ఎటున్నారు ఫస్ట్ పోస్టింగ్ చెప్పారు 2018 మంత్. అండర్ గ్రౌండ్ కేబులింగ్ అండర్ గ్రౌండ్ చేసాం అంటే ఏం లేదు. 1000 రూపాయలు అయ్యేది అక్కడ 2000 అవుతుంది, 3000 అవుతుంది మ్యాక్సిమం. కేబులింగ్ 1000 నుంచి 3000 అవుతుంది దాని. దాన్ని ఏం చేసాం, వైర్లు పెట్టేసి కింద పెట్టి కింద తవ్వాం. ఆ రోడ్ నుంచి డిస్టర్బ్ అయితే ఇమీడియట్ తక్కువ డిస్టర్బ్ చేసి పెట్టారు. దానివల్ల ఏమైంది, దారులు బయటికి లేవు, కోతులేం తప్పలేదు. రెండోది సీసీ కెమెరాలు పడుతున్నాయి. ఇప్పుడు పీజిఎన్ థామ్సన్ వస్తున్నాయి. పీజిఎన్ థామ్సన్ ఏమవుతాయి, ఈ ఆన్లైన్ లో దొరుకుతాయి మీకు. సోలార్ కదా ఇట్లా ముళ్ళులా ఉంటాయి, ఆన్లైన్ లో దొరుకుతాయి. 500 ఉంటుంది, అది ముళ్ళులా ఉంటుంది అనమాట. దాని కెమెరా చుట్టూ పెట్టేయచ్చు. కెమెరా చుట్టూ పెడితే ఏమవుతుంది అంటే కోతులు పట్టుకోలేదు, ఎందుకంటే అది ముళ్ళులా ఉంటుంది. ఇది ఎందుకో నాకు తీసుకొచ్చారు అంటే ఉత్తరాదిలో